బట్ అదే సందర్భంలో సీజేపీని లీడ్ చేస్తున్న అభిజిత్ దీప్కే కావచ్చు, సౌరవ్ దాస్ కావచ్చు, అశుతోష్ రాంకా, వీళ్ళ వెనకాల ఉన్న ఫోర్సెస్ని కూడా తక్కువ అంచనా వేయలేంగా. ఖచ్చితంగా కదండి, డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు రోజుకో మాటతో వస్తున్నారు. ఒకే ఒక్క మాటతోటి ఒక మంత్రిని మేము తప్పించాం, రేపు ప్రధానమంత్రిని కూడా గద్దె దించుతాం. టోన్ అండ్ టెనర్ మారినాయి నిన్నటికి. ఈవేళకి ఇంకా ఎక్కువ మార్పు కనిపిస్తుంది. అంటే రైతుల్ని కలిపికెళ్ళటం, రేపు రాష్ట్రాలని, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల టార్గెట్గా ఇది జరుగుతోంది ఈ ఉద్యమం. ఇది ఇందాక మీరు అన్నారు చూసారా, వీళ్ళు కాదు, వీళ్ళని నడిపే శక్తి వేరే ఏదో ఉంది. మరి దాన్ని ఛేదించగలరా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు మీరు చూడండి, నేను రెగ్యులర్గా చాలామందితో మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా కమ్యూనిటీలో ఉన్నటువంటి నార్మల్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులతోనే మాట్లాడుతున్నాను. అండ్ రోడ్డు మీద ఉండేటువంటి మామూలు ఈ ఆటో నడుపుకునే వాళ్ళు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. నిన్ననే నేను చెన్నై వెళ్ళొచ్చాను. చెన్నైలో కూడా కొంతమంది, చెన్నై పూర్తిగా చెప్పాలంటే నెగటివ్ ధోరణిలోనే ఆలోచిస్తారు కదా. నేను క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళతో రెగ్యులర్గా ఈ సీజేపీ గురించే మాట్లాడుతున్నాను లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి. మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాసెస్లో ఉండేటువంటి వాళ్ళు. లోవర్ క్లాసెస్ అంటే అర్థం ఎకానమీ పరంగా. ఒక సగటు కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి అసలు ఈ బొద్దింకల ఉద్యమం అసలు ఏమాత్రం అక్కర్లేదు వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు అది ఏ పెద్ద విషయం కాదు అన్నట్టుగానే చూస్తున్నారు. వాళ్ళకి దీనికి సంబంధం లేదు. మధ్యతరగతి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చూస్తే గతంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండింది. అందరికీ ఉన్న ఆర్గ్యుమెంట్ ఒకటే అండి, ఎందుకని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఇంత పట్టుబడుతున్నారు? రెండు వైపులా వీళ్ళేమో ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాలంటున్నారు. ప్రభుత్వం కూడా అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడిని రాజీనామా చేస్తే అయిపోతుంది కదా, ఏముంది ఇంత? ఈ రెండే ఆర్గ్యుమెంట్స్ వినిపించాయి మీకు. మీరు ఎక్కడికి వెళ్ళినా అడగండి, ఇదే 2 ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా వినిపించినవి. నీట్ పేపర్ లీక్ జరిగింది, జరగకూడదు, మళ్ళీ ఇమీడియట్గా కండక్ట్ చేశారు, దీంట్లో ఏమైనా తప్పు ఉందా, కరెక్ట్గా లింక్ చేశారు. ఇట్లాంటి లీక్స్ చాలా జరిగినాయి. సో దాని మీద గొడవ లేదు ఎవరికి. ఎందుకని ఒక అకౌంటబిలిటీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో అకౌంటబిలిటీ తీసుకుంటే తప్పేంటి అనేది ఒకటి, అకౌంటబిలిటీ తీసుకుంటే మొత్తం సమస్య పరిష్కారం అవుతుందా అనేది ఇంకోటి. రెండే ఆర్గ్యుమెంట్స్ వినిపించాయి. సో అందులో రెండిట్లో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదట ప్రెషర్ వచ్చిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పక్కా జరిపేశారు. ఓకే, జరిపేశారు, అయిపోయింది కదా. అక్కడ వరకు పోతే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఏది ఏమైనా మరీ విద్యార్థుల పేరిట ఈ భావజాలం సరైనది కాదు, ఈ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కరెక్ట్ కాదు, అండ్ మోదీని అంతగా దూషించడం సరైనది కాదు, ఇది సరైన విధానం కాదు అనే ఆర్గ్యుమెంట్ గత 4-5 రోజుల నుంచి 5-6 రోజుల నుంచి విపరీతంగా పెరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్కడ సర్వే నిర్వహించే అవసరం లేదండి, ఓపెన్ ఇన్స్టా చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఆ అమ్మాయి ఎవరు. అవును, ఇవాళ అపాలజెటిక్ టోన్లోకి వచ్చేసింది ఆవిడ. అంటే మనం మాట్లాడటానికి మామూలుగా మగపిల్లలు కూడా మాట్లాడటానికి వీళ్ళని భాషలో ఆవిడ తిట్టి చాలా చండాలం చేసిన తర్వాత ఇవాళ ఆవిడ ఎవరిని అవమానానికి గురి చేసింది? మోదీని కాదు, ఆమె తల్లిదండ్రులను అవమానానికి గురి చేసింది. వాళ్ళు వచ్చి సమాజం ముందు తలదించుకునే పరిస్థితి. సో ఆ వాతావరణం, అంటే నెరేటివ్ బిల్డింగ్లో ముందు బాగా వెనకబడిపోయిన ప్రభుత్వం ఇవాళ వచ్చిన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని అట్లీస్ట్ కౌంటర్ నరేటివ్లో కొంచెం ముందు వచ్చింది అని అనుకోవచ్చు. అలా 100% వీళ్ళందరినీ ఎక్స్పోజ్. ఇప్పుడు సింపతి అని ఇందాక అన్నాను సార్ నేను. సింపతి అనేది చాలా ఎక్కువ మేజర్ రోల్ పోషిస్తుంది, ముఖ్యంగా మన భారతదేశ రాజకీయాల్లో. మనకు తెలుసు, ఎంతో కరుడుగట్టినటువంటి ఒక చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటువంటి వ్యక్తి ఎలక్షన్స్లో పోటీ చేస్తే అతను చచ్చిపోయాడంటే అతనికి ఓట్లు వేసే సంస్కృతి మనది. విపరీతమైన ఆ ఎమ్మెల్యే పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను చనిపోయాడు అనంటే, లేదా అతను హాస్పిటలైజ్ అయ్యాడు అనంటే అతనికి ఓట్లు వేసే సంస్కృతి మనది. బికాస్ మన ప్రజలు అలా ఉంటారు, సింపతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ సింపతిని అస్త్రంగా మలుచుకునే ఈ డెమోక్రటిక్ నేషన్స్లో ఈ అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు డీప్ స్టేట్ ఎప్పుడు కూడా. సింపతి అంటే ఇప్పుడు గొడవ అదే కదా, రాహుల్ గాంధీ కూడా చేసింది అదే కదా. విద్యార్థులను తీసుకొచ్చి కూర్చొని చూసారా ఎంత దారుణంగా కొట్టారో, ఎంత దారుణంగా చేశారో అని అన్నారు. సేమ్ టైం మరి పోలీసుల మీద దాడి జరిగింది ఏంటి అనేది ఇంకో నెరేటివ్ వచ్చింది. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ అణచివేసి ఉంటే విద్యార్థులకు సింపతి అనేది విపరీతంగా పెరిగిపోయి ఉండేది, విద్యార్థులకు మద్దతు పెరిగిపోయి ఉండేది. ఇవాళ అది రివర్స్ అయింది. ఇవాళ మోదీ పట్ల సింపతి కనపడుతోంది. మీరు చూడండి, నేను అనేది చిన్న ఫస్ట్ స్టేజ్లో ఉంది మోదీ పట్ల సింపతి. అరే మోదీని ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు, ఇంతగా తిడుతున్నారేంటి, పాపం ఆయన ఏం మాట్లాడట్లేదు కదా అనేది ఈ మధ్య సగటు ఒక సామాన్యుడి నుంచి వస్తున్నటువంటి విమర్శ. అరే ఆయన ఏమనలేదు కదా, మరి ఆయన ఎందుకు అంతగా చేస్తున్నారు? ఆయన ఏమన్నా రూపాయి తీసుకున్నాడా? నిజంగా అవినీతి చేశాడా? అవినీతి ఏం లేదు.
పేపర్ లీక్లు ఎన్నో జరుగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ మీద కూడా అవినీతి ఆరోపణ లేదు కదా. అండ్ ఇంకోటి, నెల రోజుల పాటు ఉద్యమం చేస్తూ ఉంటే ఒక్కళ్ళన్నా ఏమన్నా అన్నారా? ఏం అనలేదు కదా. పార్లమెంట్కి వస్తారంటే కదా జరిగింది దాడి. సో ఈ నెరేటివ్ కూడా పెరుగుతోంది. అది మాట్లాడాల్సిన అవసరం లేదు, స్లోగా పెరిగేది ఇది ఎమోషన్. అటువైపు ఎమోషన్ కాస్త ఇటువైపు పెరుగుతుంది. అండ్ ఇంకోటి, ఎవరైనా మీరు మామూలు వ్యక్తిని చూడండి, నిన్న ఒక అతనితో మాట్లాడుతుంటే ఒక ఆటో డ్రైవర్ అంటున్నమాట, చెన్నైలో ఒక ఆటో డ్రైవర్ చెప్పిన మాట ఏమంటాడంటే తెలుసా, అసలు ఈ పర్టికులర్ విషయంలో, సార్ అభిజిత్ దిప్కేవో ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆ మనుషులు ఎవరైనా కావచ్చు, ఆ విద్యార్థులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడికి ఏం అధికారం ఉందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, ఏం అధికారంలో ఉన్నాడని. నిజంగా రాహుల్ గాంధీ అన్నాడంటే ఏదో ఎంపీగా గెలిచాడు, ఏదో అయ్యాడు, పార్లమెంట్లో చర్చించారంటే ఒక లెక్క. అసలు రోడ్ల మీద నిలుచొని మోదీ లాంటి వాడిని తిడతాడా సార్? తప్పు కదా. నాకు మోదీ అంటే ఇష్టం లేదు, మేమంతా డిఎంకే కార్యకర్తలమే, కానీ మోదీని అట్లా అనంటుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే స్థాయి కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక అతను పెద్ద మనిషి దగ్గరకు వచ్చి ఎవడో చిల్లర వ్యక్తి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? చైర్ కమాండ్స్ రెస్పెక్ట్స్. పర్ఫెక్ట్ చెప్పారు. సో ఇది దేశవ్యాప్తంగా మెల్లమెల్లిగా పెరుగుతోంది. అండ్ వీళ్ళు మాట్లాడే మాటలు లెట్ దెమ్ స్పీక్ అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. నరేంద్ర మోదీ అండ్ కో వీళ్ళందరూ లెట్ దెమ్ స్పీక్. ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి, ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి. నేను ఈ తిట్ల పురాణం తీస్తే, మోదీని తిట్టిన వాళ్ళ సంఖ్య తీస్తే వాళ్ళు లేరు. మీకు గుర్తుంటే తీస్తా సెతల్వాద్, మేధా పాట్కర్, వీళ్ళందరూ సోషల్ మూమెంట్స్ బిల్డ్ చేసిన వాళ్ళే. అరుణా రాయ్, అంతో ఇంత క్రెడిబిలిటీ ఉంది. ఇంకా ఇప్పుడు వీళ్ళకి ఆ క్రెడిబిలిటీ కూడా లేదు. క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు దూషిస్తేనే ప్రజలు తిరస్కరించారు, క్రెడిబిలిటీ లేని వాళ్ళు దూషిస్తున్నారు. ఇవాళ మీకు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అండ్ మౌత్ కా సౌదాగర్, ఖూన్ కి దలాల్, ఇవన్నీ మాటలు సోనియా గాంధీ మాట్లాడినవి. నీచ్ ఆద్మీ అన్నాడు మణిశంకర్ అయ్యర్. మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందొచ్చి ఒక టీ స్టాల్ పెట్టుకోమని చెప్పాడు ఈయన. ఓకే, సో అంటే ఇవన్నీ చూస్తుంటే, నిన్న ఒక యంగ్స్టర్ అంటున్నాడు, ఒక టీనేజర్ అంటున్నాడు నాతో. నిజంగా నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఇవన్నీ నేను డైరెక్ట్గా మాట్లాడిన మాటలు మీతో పంచుకుంటున్నాను. ఒక ప్లకార్డ్ ఉంది మొన్న సిజేపీ ప్రొటెస్ట్లో జంతర్ మంతర్ దగ్గర. అదేంటంటే హమే అచ్చే దిన్ నై చాయే, హమే ఓ బురా దిన్ హీ హోనా హై అని ఒక స్లోగన్ ఉంది. ఆ అమ్మాయి చెప్తోంది, నాకు తెలియదు అసలు, నేను ఎప్పుడు చూడలే ఆ స్లోగన్. తను ఆ ఫోటో చూపించి చెప్తుంది ఆమె, చూసండి ఇదేంటి, ఇది అచ్చే దిన్ నై చాయే అంటున్నారు, ఈజ్ దిస్ ద ప్రొటెస్ట్? నో, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ అంటుంది ఒక టీనేజర్. సో అచ్చే దిన్ నై చాయే బురే దిన్ హోనా అంటే, అచ్చే దిన్ అనేది మోదీ గారి స్లోగన్ కదా. వాళ్ళ తెరలు తొలగిపోతున్నాయి. సో అది, సో అందుకే మనం కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా నరేంద్ర మోదీ అండ్ ప్రభుత్వము కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అండ్ మీరు ఇందాక అన్నట్టుగా అంత ఈజీగా తీసుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళ వ్యూహం ఎప్పుడు కూడా యుద్ధం ఎప్పుడు అలాగే ఉంటుందండి. యుద్ధం అనే కాదు, మామూలుగా మనం చెస్ గేమ్ ఆడుతుంటాం. మీరు నేను చెస్ గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఒక గేమ్ అయిపోతుంది, ఒక గేమ్లో మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత మళ్ళీ పావులు కదుపుతాం కదా, మళ్ళీ అన్ని సెట్ చేసుకొని మళ్ళీ ఆడతాం కదా న్యాచురల్గానే. సో ప్లేయర్స్ మారుతూ ఉన్నారు, బట్ ఒక్కడే ఉన్నాడు నరేంద్ర మోదీ గారు, ఒక్కరే ఉన్నారు. ప్లేయర్స్ మారుతున్నారు 20 ఏళ్లలో. ఈ ప్లేయర్స్ ఒక్కొక్కరు మారుతున్నారు, అవుట్ అవుతున్నది ప్లేయర్సే. నరేంద్ర మోదీ ఇప్పటివరకు అవుట్ కాలే. సో వెరీ గుడ్ కంక్లూషన్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. సో ఇది అంటే అంత తేలిగ్గా తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం సిజేపీ ఆందోళనని, బొద్దింకల ఆందోళనని. అలాగని బొద్దింకలు కూడా అంత తేలిగ్గా తీసుకోవటే, బొద్దింకలు కూడా ప్రభుత్వాన్ని అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి కాబట్టి ప్రధాని నుంచి ప్రధాని దాకా అని అనుకుంటున్నారేమో. అది అయ్యే పని కాదు. ప్రభుత్వానికి తెలుసు ఎలా డీల్ చేయాలో, చాలా పద్ధతులు ఉంటాయి. అందులో దాదాపు క్రిమినల్స్ సంగతి ఏంటో తెలిసిపోయింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద నోటికొచ్చినట్టు అభిజిత్ దీప్కే అండ్ గ్యాంగ్ మాట్లాడారు. గ్యాంగే అది. మరి వాళ్ళ మాటలు, వాళ్ళు సుప్రీంకోర్టుకి వేలు చూపించిస్తున్న వార్నింగ్స్, ప్రధానమంత్రిని గద్దె దింపుతాం అని చేస్తున్న అసందర్భ ప్రేలాపన, ఇవన్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ఎక్స్పోజ్ అవుతూ వస్తుంది. సో ఈ సమాజంలో ఈ పేరుకుపోయిన బొద్దింకల నుంచి వచ్చే అవి బయటికి రిలీజ్ చేసే ఉంటాయి కదా హానికరమైన వ్యర్థాలు, ఆ హానికరమైన వ్యర్థాల తాలూకు ఇంపాక్ట్ ఏంటనేది, నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటనేది సమాజం ఇప్పటికే అర్థం చేసుకుంది, ఇక మీదట కూడా అర్థం చేసుకుంటుంది. అండ్ చాలా నిదానంగా అయితే ఈ మార్పుని మనం చూడొచ్చు. అండ్ మోదీ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద జాబ్.